రెండవది శరీర సంబంధమైన వాడు అంటే దేవుని దగ్గరికి వస్తాడు, రక్షణ పొందుతాడు, పరలోకం ఉందని తెలుసు, దేవుని ఉగ్రత ఉందని తెలుసు, దేవుని రాకడ రాబోతుందని తెలుసు. అయినా కూడా ఇంకా అతనిలో ఏముంటుందంట? ఇంకా అసూయ, ఇంకా కలహము వారిలో జీవిస్తూ ఉన్నాయి. వారు రక్షించబడిన విధానం ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తున్న విధానాన్ని బట్టి చూస్తే వారు ఆత్మీయంగా ఎంతో బలంగా ఉండాలి, ఆత్మీయంగా ఎంతో స్థిరంగా ఉండాలి, ఆత్మీయంగా ఇంకా ఎందరికో స్వార్థను ప్రకటించేవారుగా ఉండాలి. కానీ ఎలా ఉంటున్నారంట? ఇంకా బలహీనులై ఉన్నారు. ఎందుకు? శరీర సంబంధులైనందుకు, మరలా పాపం చేస్తున్నందుకు, మరలా దేవునికి దూరం అయిపోతున్నందుకు, ఇంకా మన హృదయంలో ఆ దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాలను విడిచిపెట్టలేనందుకు మనం ఇంకా శరీర సంబంధులై ఉంటున్నాం. శరీర సంబంధులు బలహీనులుగా ఉంటారు.